రేవంత్ రెడ్డి అన్నాడు అది యాడ్ చేసిన రెడ్డి అంటే కులం కాదు, రెడ్డి అంటే టైటిలు. గ్రామంలో నలుగురు ఆదుకునేటోళ్ళు ఒక తరాల నుంచి 100 సంవత్సరాల నుంచి గ్రామంలో ఎవరికైనా ఇబ్బంది వస్తే ఆదుకునేటోళ్ళు రెడ్డిలు. పండగల పబ్బాలకి అందరినీ ఒక దగ్గర పోగు చేసి సెలబ్రేట్ చేసేటో అరేంజ్మెంట్స్ చేసేటోళ్ళు రెడ్డి అంటారు ఊర్లల్లో. ఎవరికైనా ఆరోగ్య రీత్యా కానీ అడ్వకేట్ కావాలన్నా, పట్టణం పోయి కేసులు కొట్లాడాలన్నా, ఇలా చేయించుకోవాలన్నా ఆ సమయంలో నలుగురికి సహాయం చేసేటోళ్ళు వాళ్ళని రెడ్డి అంటారని. అందుకే అది కులం కాదు, అది టైటిల్ అని రేవంత్ రెడ్డి అన్నాడు. అది నేను పుస్తకాలలో చదివిన. ఆ పుస్తకం కూడా ఆడా పూర్వీకులు రాసిన పుస్తకాలు ఆయన అన్నది కరెక్ట్. ఇవి చెప్పినాక కొందరు ఇంకా మంచిగా చెప్పన్నారు. ఇంకా మంచిగా చెప్తా కుళ్ళ చెప్తామై ఒక గ్రామంలో ఉన్నోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు, రెడ్డి ఉంటాడు, కాపోడు ఉంటాడు, పద్మశాల ఉంటాడు, గౌడు ఉంటాడు, అందరు ఉంటారు. ఒక గరీబోడు బిడ్డ పెళ్లి పెట్టుకున్నాడట. గరీబోడు బిడ్డ పెళ్లి పెట్టుకొని రెడ్డి ఇంటికి వేయండు. అన్న బిడ్డ పెళ్లి చేసుకుంటున్నానే, జర పత్రిక ఇచ్చి నువ్వు వచ్చి ఆశీర్వాదం నేను చేయాలి, నేను మన సంఘంలో పెట్టుకున్నా అని చెప్తే ఆ రెడ్డి ఏం చేసిండు, అయితే అరే ఇక్కడ 4 సంచుల బియ్యం ఇయ్యి, ఓ భోజనం పెట్టి అందరికి పెట్టు, నా తరఫున భోజనం పెట్టని రెడ్డి అనేది ఆయన అట్టించి. లేకపోతే ఏమో లోపలికి వెళ్ళి ఒక 10,000 రూపాయలు కవర్లో పెట్టి తీసుకొచ్చి సహాయం చేయి, మంచి పని చేసినవరా బాబు, అల్లుడు ఎక్కడోడు, ఏ ఊరు, ఏం చేస్తాడు, సరే దేవుడు చల్లకుండా పోయి చేసుకోపో, పెళ్లి చేసుకోపో అని రెడ్డి పంపించినాడు. ఇక నేను పేర్లు తీయ వేరే దొరల ఇంటికి పోయినాడు. అదే ఊర్లో వేరే దొరింటికి పోతే దొర ఇగో బిడ్డ పెళ్లి పెట్టుకున్నానే, అల్లుడు పలానోడు పలానా గ్రామం, మన సంఘంలో పలానా సంఘంలో పెళ్లి పెట్టుకున్నా, దొరను వచ్చి ఆశీర్వదించాలంటే ఆ దొర చూసినట్టు ఇట్లా చూసి, అవురా నీకు సంఘం ఇంటికి రా, పోయి గుడ్లో వేసుకోరాదా, ఎందుకురా మీరు పోగడాలు పోతారు అని దొర అన్నాడు. గిది ఫరక్ రెడ్డిలకి వేరే దొరలు.